నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నేటితో తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు 2 ఏళ్లు. ఉచిత బస్సు సహా అనేక హామీలు అమలు చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందని వెల్లడి. తుది అంకానికి చేరిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. సాయంత్రంతో ముగియనున్న గడువు. బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న అన్ని పార్టీల నేతలు. బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోక తప్పదన్న హరీష్ రావు. రాష్ట్రంలో ప్రజలందరూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్న మాజీ మంత్రి. జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు అధికార పార్టీతోనే పరిష్కారం అవుతాయన్న మంత్రి సీతక్క. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసే పార్టీలను ఓడించాలని పిలుపు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శ. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో గుకేష్కు ఎదురుదెబ్బ. 3వ రౌండ్లో ఇంటిదారి పట్టిన ప్రపంచ ఛాంపియన్. 4వ రౌండ్కు చేరిన అర్జున్, హరికృష్ణ, ప్రజ్ఞానంద, ప్రణవ్. నవంబర్ ఆరంభంలోనే వణికిస్తున్న చలి. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు. సింగిల్ డిజిట్కు పడిపోయే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. వార్తల్లోని వివరాలు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చి 4 కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమై 2 ఏళ్లైందని, ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలు, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సహా ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు వివక్ష చూపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేము వచ్చిన తర్వాత గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్, ఇతర సంస్థలు, జీసీసీలు, ఈ దేశంలో వచ్చిన ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సంబంధించిన జీసీసీలు ఈ దేశానికి వచ్చిన దాంట్లో 70% ఓన్లీ హైదరాబాద్ నగరానికే తరలి వచ్చినాయి. అందులో అమెరికన్ ఎయిర్లైన్స్ కావచ్చు, మెక్డొనాల్డ్స్ కావచ్చు, వాన్గార్డ్ కావచ్చు, లేకపోతే కాగ్నిజెంట్ కావచ్చు. ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచాన్నే శాసించగలిగే సంస్థలన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడ ప్రారంభించి ప్రపంచానికి అవసరమైన మానవ మేధస్సును మన నగరం నుంచే మనం అందిస్తున్నాము. ఇవాళ ఇవన్నీ రావడానికి కారణం ఆనాడు తీసుకున్న ప్రణాళికలు. గత 10 ఏళ్లుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2023 జూన్ 7న తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర పేరుతో బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో కిషన్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మరోసారి తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ జరిగే విధంగా సహకరించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక ఈ విషయంపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా ఈ ఓపెన్ డిస్కషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. తేదీ, సమయం నిర్ణయించి వారిద్దరిని ఆహ్వానించాలని, వాస్తవాలేంటో ప్రజలకు తెలిసే విధంగా నిర్మాణాత్మకమైన చర్చకు చొరవ తీసుకురావాలని కిషన్ రెడ్డి కోరారు. దాదాపుగా నెల రోజులకు పైగా హోరెత్తించిన మైకులు మూగబోయనున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో సాగిన రోడ్ షోలతో సందడిగా కనిపించిన జూబ్లీహిల్స్ వీధులన్నీ ఇక ఎప్పటిలాగా సాధారణంగా కనిపించనున్నాయి.
తమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు జూబ్లీహిల్స్ ఓటర్లంతా సిద్ధమవుతున్నారు. అటు ఎన్నికల సంఘం కూడా పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో నెల రోజుల పాటు సాగిన ప్రచార సరళిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశాయి. ప్రచారానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో నేతలంతా బస్తీలను చుట్టుముడుతున్నారు. ఇవాళ సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండడంతో అన్ని పార్టీల నేతలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితం తేలనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీతో త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఉప ఎన్నికలో గులాబీ పార్టీ తరపున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్లో గెలిస్తే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని కాంగ్రెస్ భావిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ నినాదం చేస్తున్నారు. 4 రోజులు రోడ్ షో నిర్వహించారు. దాదాపు 7 డివిజన్లలో పర్యటించారు. పలు సామాజిక వర్గాల సమావేశాల్లోనూ సీఎం పాల్గొన్నారు. ప్రత్యేక వ్యూహం రచించి డివిజన్కు 2 మంత్రులను, 10 పోలింగ్ కేంద్రాలకు 1 ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీను, ప్రతి 100 మంది ఓటర్లకు 1 నేతను ఇన్ఛార్జ్గా నియమించారు. నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈ 12 ఏళ్లలో నేను ఈ రోజు ఇక్కడున్న యువకులను అడగదలుచుకున్నా, మున్సిపల్ మంత్రిగా ఒక్కరోజైనా కేటీఆర్ మీ గల్లీకి వచ్చిందా? పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మీ గల్లీకి వచ్చిందా? ఇవాళ ఓటు అడగడానికి గల్లీకి తిరిగి పొర్లుడు దండాలు పెడుతురు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ బాకీ కార్డుల ప్రచారం పేరుతో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తూ ఉండడంతో సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేటీఆర్ అన్నీ తానై ప్రచార బాధ్యతలు మోశారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించినా ఆయన పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కూడా పలువురు నేతలను క్షేత్రస్థాయిలో నియమించింది. వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. హామీలను అమలు చేయలేదంటూ అడుగడుగునా నిలదీశారు. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్ కు మధ్యన జరుగుతున్నది. కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు, లేకపోతే ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న ఇండ్ల మీదకి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడుతుందో మేము చెప్పలేం. మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరు. జూబ్లీహిల్స్ లో సత్తా చాటేందుకు బీజేపీ పోటీ పడుతోంది. ముక్కోణపు పోటీలో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి ప్రకటన జాప్యం కారణంగా ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైన మిగతా 2 పార్టీలకు ధీటుగా ప్రచారాన్ని కొనసాగించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. అన్ని డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో అభివృద్ధి సాధ్యం కాదని, 2 పార్టీలు అవినీతి పార్టీలేనని బీజేపీ విమర్శించింది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన జూబ్లీహిల్స్ బస్తీలను, జూబ్లీహిల్స్ ప్రజలను ఏ రకంగా వెనుకబడేస్తాయో మనమందరం ఆలోచన చేయాలి. మరి జూబ్లీహిల్స్ ఎందుకో ఏ పాపం చేసుకున్నామని అడుగుతా ఉన్నాను. ఈసారి ఉప ఎన్నికలో భారీగా స్వతంత్రులు పోటీ పడినా పెద్దగా ప్రచారం చేయలేదు. కొంతమంది ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పోటీకి దిగారు. నిరుద్యోగ జేఏసీ ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం వివాదంగా మారింది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు జరగనుంది. ఈసారి ఈ 3 పార్టీల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే విషయం 14వ తేదీన తేలిపోనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎర్రగడ్డ మోతీనగర్ వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలందరూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే మళ్లీ ఇంకెన్నాళ్ళు పడుతుందోనంటూ హరీష్ రావు కాంగ్రెస్ పాలనను విమర్శించారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతూ ఎన్నికల ముందు పోలీసులు రౌడీలనే బైండ్ ఓవర్ చేస్తారని, రౌడీ కుటుంబం కాకపోతే పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండ్ ఓవర్ చేశారని ప్రశ్నించారు. సునీత ఒక్కటి కాదు, సునీత అంటే బీఆర్ఎస్ కుటుంబము మొత్తం, కేసీఆర్ గారు మేమందరం కూడా సునీత గారి ఒక కుటుంబ సభ్యులుగా మీ నియోజకవర్గ అభివృద్ధిలో, మీ కష్ట సుఖాల్లో ఒకవైపు కృష్ణన్న ఉంటాడు, రోడ్డు దాటితే కృష్ణన్న, రోడ్డు ఇవతల సునీతమ్మ. తప్పకుండా మేమందరం ఈ డెవలప్మెంట్లో కానీ మీ ఇష్యూస్లో కానీ మేము తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాం. సునీత గెలుపు డెఫినెట్గా రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్కోర్స్ సునీత గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, సునీత గెలిచిన మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి రాదు, బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలు వేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇట్స్ నాట్ దట్ వీ విల్ కమ్ ఇన్ టు పవర్, ఇట్స్ నాట్ దట్ రేపే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని కాదు. ద వే ద స్టేట్ ఈస్ గోయింగ్ ఇది ఆగాలి, ఈ రాష్ట్రం ఇంకా పాడు కాకూడదు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క బోరబండలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని, జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు అధికార పార్టీతోనే పరిష్కారం అవుతాయని అన్నారు. కులం మతం పేరుతో ఇతర పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని, కాంగ్రెస్ మాత్రం అభివృద్ధి అజెండాతో ఓట్లు అడుగుతోందని అన్నారు. మిషన్లు ఇస్తున్నాం, మహిళలు కుట్టడం వస్తే స్కూళ్ళలో బట్టలు కూడా వాళ్ళకే ఇచ్చి పని కల్పిస్తున్నాం. ఇళ్లలో కరెంటు 200 యూనిట్ల ఫ్రీ ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి వస్తుంటే బియ్యం తీసుకోబోతున్నారు, సన్న బియ్యం. అంతకుముందు దొడ్డు బియ్యం వచ్చే తినడం కూడా కష్టంగా ఉండేది. ఈ రోజు పేదల కోసం రాష్ట్రంలో సంవత్సరంన్నర కాలం, వాళ్ళు 10 ఏళ్ళున్నా ఇల్లులు రాలే, కానీ ఇప్పుడు 1 సంవత్సరంన్నర కాలంలో 4.5 లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లులు. ఇప్పుడు టౌన్లలో కూడా హైదరాబాద్ లాంటి నగరాలలో కూడా చాలా మందికి ఇల్లు లేవు, వాళ్ళే కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు కూడా రాలే 10 ఏళ్లలో, చాలా మంది ఇబ్బంది పడ్డారు బియ్యం దొరకక, పెళ్లి అయి పిల్లలు పుట్టినా కూడా రాలేదు. ఇప్పుడు మనం రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది, ఇచ్చినాము. మీరందరూ అదే విధంగా మరి గ్యాస్ కూడా సిలిండర్ ఫ్రీగా వస్తే 500కే వస్తుంది. ఎవరికైనా కనెక్షన్ రాకుంటే ఆధార్ కార్డుతో లింక్ చేయండి, తప్పకుండా వస్తుంది. మీరందరూ కూడా యువకులు కూడా మన గవర్నమెంట్ వచ్చినాక 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది చూపించండి, పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్, నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు పునఃస్వాగతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయంటూ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి పోలీసులను ఆశ్రయించారు. మాగంటి గోపీనాథ్ మృతికి సునీతనే కారణమని, సునీత ద్వారా భారీ కుట్ర జరిగిందనే అనుమానం ఉందని అన్నారు. ఈ కేసులో న్యాయమైన, పారదర్శకమైన, వేగవంతమైన దర్యాప్తు చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్య సమస్యల
సమస్యలతో కొన్ని నెలలుగా బాధపడుతున్న తన కుమారుడిని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అనేకసార్లు చేర్పించారని, చివరిసారిగా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన కుమారుడు తుదిశ్వాస విడిచారని అన్నారు. అయితే గోపీనాథ్ అనారోగ్య సమస్యలు, ఆయన మరణ ప్రకటన ఆలస్యం కావడం వెనుక అనుమానాస్పద వ్యవహారం ఏదో జరిగిందని తాను భావిస్తున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని మాగంటి మహానంద కుమారి పోలీసులను కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్, సీనియర్ క్రికెటర్ల సెలక్షన్ తీరును తప్పుబట్టారు. సెలక్షన్ కమిటీ లక్షల రూపాయలను వసూలు చేస్తూ నైపుణ్యం లేని క్రికెటర్లను సెలెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తాము రాచకొండ కమిషనర్కు సమాచారం ఇచ్చామని, త్వరలోనే బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సెలక్షన్ కమిటీ మెంబర్స్పై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు. టాలెంట్ ఉన్న క్రికెటర్ల తల్లిదండ్రులు తమ గోడును వెళ్లబోసుకున్నారని, గతంలో నుంచి కూడా టాలెంట్ ఉన్న క్రికెటర్ను సెలెక్ట్ చేయలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. హెచ్సీఏ సెలక్షన్లపై త్వరలో నిజానిజాలు బయటపడతానని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ మైనింగ్కు ప్రాధాన్యత పెరుగుతోంది. చైనా, రష్యా వంటి దేశాలు దూసుకెళ్తూ ఉండగా భారత్ సైతం సన్నద్ధమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కీలక ఖనిజాల మైనింగ్ కోసం తెలంగాణకు చెందిన సింగరేణికి అరుదైన అవకాశం దక్కింది. తమ దేశంలో క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఘనా దేశం సింగరేణిని ఆహ్వానించింది. దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం. ప్రపంచ దేశాలన్నీ క్రిటికల్ మినరల్స్ కోసం వేటను ప్రారంభించాయి. లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలకు ప్రధాన ముడిసరుకుగా మారాయి. దీంతో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు మన దేశం కూడా తమ క్రిటికల్ మినరల్స్ భద్రతను పెంచుకునే వ్యూహాలు రూపొందిస్తున్నాయి. క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో నెంబర్ 1గా ఉన్న చైనాకు ప్రస్తుతం ప్రపంచంలో మరే దేశం కూడా కనీసం దరిదాపుల్లో కూడా లేదు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో క్రిటికల్ మినరల్స్ ఉన్న దేశాలే ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉంటాయనే చర్చ జరుగుతున్న తరుణంలో మన దేశం కూడా ఈ రంగంలో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం తదితర ఖనిజ ఉత్పత్తులకు పేరుగాంచిన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ సింగరేణి సంస్థను ఘనా దేశం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఘనాలో క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను సింగరేణి సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్లో శనివారం ఘనా దేశ బృందం సింగరేణి యాజమాన్యంతో సమావేశమయ్యింది. ఆఫ్రికా దేశమైన ఘనాలో ప్రధానంగా వజ్రాలు, బంగారంతో పాటు బాక్సైట్, మాంగనీస్, లిథియం వంటి క్రిటికల్ మినరల్స్ విస్తారంగా ఉన్నాయి. ఈ తరుణంలోనే ఆ దేశం తమ క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మైనింగ్ రంగంలో విశేషమైన పేరు, అనుభవం ఉన్న సింగరేణితో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం తదితర ఖనిజ ఉత్పత్తులకు పేరుగాంచిన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ సింగరేణి సంస్థను ఘనా దేశం ఆహ్వానించింది. దీంతో ఘనాలో క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైన ఘనా దేశం ప్రతినిధి శనివారం హైదరాబాద్ వచ్చి సింగరేణి ఎండీ ఎన్ బలరాంతో చర్చలు జరిపారు. కోల్ మైనింగ్లో శతాబ్దానికి పైగా అనుభవం కలిగిన సింగరేణి కంపెనీ ఇటీవల కోల్ కాకుండా నాన్ కోల్ మినరల్స్ రంగంలోకి అడుగుపెట్టింది. లిథియం, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి కొత్త అవకాశాలపై ఇప్పటికే ఫీజిబిలిటీ స్టడీలు ప్రారంభించింది. బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకుంది. కర్ణాటకలోని దేవదుర్గ్లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ వేలంలో 37.75% రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి L1 బిడర్గా నిలిచింది. తాజాగా ఘనా దేశంతో ఒప్పందం కనుక కుదిరితే సింగరేణికి అంతర్జాతీయ స్థాయిలో మైనింగ్ చేసేందుకు అవకాశం దక్కుతుంది. ఘనాలో మైనింగ్ జరపడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని, తొలిసారిగా ఒక ఆఫ్రికా దేశంలో అడుగుపెట్టడానికి సింగరేణి సంస్థకు అవకాశం లభించిందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. మరో నెల రోజుల్లో ఘనా దేశానికి చెందిన సాంకేతిక బృందం కేంద్ర ప్రభుత్వంతో సమావేశం కానుందని అన్నారు. తమ దేశానికి సింగరేణి బృందాన్ని కూడా పంపించాలని ఘనా ప్రతినిధి బృందం సింగరేణి ఎండీని కోరింది. దీనికి సింగరేణి యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించింది. సింగరేణి విస్తరణ ఇటు కార్మికులకు, తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మైనింగ్ రంగంలో ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో భారత ప్రభుత్వానికి అండగా నిలవడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనుందని చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు భక్తులు యాదగిరి క్షేత్రానికి తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఆలయ మాడవీధులు కార్తీక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారింది. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునే భక్తులతో వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో 10-5K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం శ్రీ టీఎంటీ సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మ్యారథాన్లో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి పాల్గొన్నారు. ఈ రన్లో నగరవాసులు, చిన్నారులు, యువత సందడి చేశారు. నడకతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ఈ మారథాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. ఉత్తరాఖండ్ రజతోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రజతోత్సవాల్లో భాగంగా ఉత్తరాఖండ్ సాంస్కృతిక శాఖ డెహ్రాడూన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మోదీ ఆసక్తిగా తిలకించారు. రజతోత్సవ కానుకగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మోదీ ఉత్తరాఖండ్లోని దేవ్భూమి యూనివర్సిటీలో జరగనున్న కార్యక్రమంలోనూ పాల్గొంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఈ దివ్యభూమి నేడు పర్యాటకంతో పాటు ప్రతి రంగంలోనూ కొత్త పురోగతిని సాధిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రత్యేకత సందర్భంగా రాష్ట్రంలోని ప్రజల ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తరాఖండ్ సిల్వర్ జూబ్లీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అద్భుతమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రయాణానికి ఉత్తరాఖండ్ రాష్ట్రం అసమానమైన కృషి చేసిందని ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రజలు ఆధునిక అభివృద్ధి కోసం కొత్త కోణాలను సృష్టించారని కొనియాడారు. ఉత్తరాఖండ్ నివాసులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో 2 విదేశాల్లో అరెస్ట్ అయ్యారు. అంతర్జాతీయ ఆపరేషన్లో భాగంగా జార్జియాలో వెంకటేష్ గర్గ్, అమెరికాలోని భాను రాణాలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీరిని పట్టుకునేందుకు ఈ ఆపరేషన్లో హర్యానా పోలీసులు కూడా భాగమయ్యారు. వీరిని త్వరలోనే భారత్కు తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. భాను రాణా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లోని సభ్యుడని పోలీసులు వెల్లడించారు. వెంకటేష్ గర్గ్ హర్యానాలోని నారాయణగఢ్కు చెందిన వ్యక్తి అని, ఇతడిపై దేశంలోని పలు ప్రాంతాల్లో 10కి పైగా క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని దేవ్భూమి యూనివర్సిటీలో జరగనున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ సభకు హాజరైన విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 అంతర్గత మార్కులు వేస్తామంటూ యూనివర్సిటీ జారీ చేసినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేవ్భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయానికి చెందిన అన్ని విభాగాల విద్యార్థులు ప్రధాని కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని, దీనిని భారతీయ జ్ఞాన పరంపర కోర్సు కింద పరిగణిస్తామంటూ ఉన్న ఓ నోటీసు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతోంది. కాగా ఈ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్త అవాస్తవమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇక ఈ ప్రచారాలపై విశ్వవిద్యాలయం కూడా స్పందిస్తూ తమ యూనివర్సిటీ పేరిట జరుగుతున్న ప్రచారం నకిలీదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసుపై సంబంధిత అధికారి సంతకం లేదని, ఇటువంటి ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని కోరింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న ఖాతాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుభాషిత్ గోస్వామి వెల్లడించారు. బీహార్ 2వ విడత ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారంలో బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఎం సహా పార్టీలు
ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నెల 11న 20 జిల్లాల్లో 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడత ఎన్నికల్లో 136 మంది మహిళలు సహా 302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ విడతలో 3,70,00,000 మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. తెలంగాణలోని జూబ్లీ హిల్స్, జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం, నాగ్రోటా, రాజస్థాన్ రాష్ట్రంలోని ఆంటన్ నియోజకవర్గం, జార్ఖండ్లోని ఘట్సిలా, పంజాబ్లోని తర్న్ తరాన్ నియోజకవర్గం, మిజోరాంలోని దంపా, ఒడిశాలోని నౌపడా నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న కౌంటింగ్ జరగనుంది. మ్యూచువల్ ఫండ్స్ భారతదేశంలో చిన్న రుసుములతో పెద్ద పెట్టుబడులు చేసే సులభమైన మార్గంగా మారాయి. సెబీ నియంత్రణలో భద్రతతో పెట్టుబడి పెరుగుతున్న ఈ రంగం 2025లో గణనీయమైన పురోగతి సాధిస్తోంది. దీనిపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. సెబీ ప్రకారం మ్యూచువల్ ఫండ్ అనేది పెట్టుబడిదారుల నుంచి సమూహ పెట్టుబడులు సేకరించి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు, షేర్లు, బాండ్లు, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టే కట్టుబాటు నిధి. 1963లో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మొదటి మ్యూచువల్ ఫండ్గా ప్రారంభమైంది. ప్రస్తుతం సెబీ రిజిస్టర్డ్ అయ్యి పెట్టుబడిదారుల హక్కులు రక్షించేలా నియంత్రించబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ రకాలు విభిన్నంగా ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలిక లాభాలు ఇస్తాయి. డెట్ ఫండ్స్ బాండ్లు, డెట్ సాధనాల్లో మొండి ఆదాయం కోసం పెట్టుబడి పెట్టి తక్కువ రిస్క్తో స్థిరత్వం అందిస్తాయి. హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీ, డెట్ మిక్స్ చేసి రిస్క్ను సమతుల్యం చేస్తాయి. అలాగే ఇండెక్స్ ఫండ్స్ మార్కెట్ ఇండెక్స్ను అనుసరిస్తాయి. ఎల్ఎస్ఎస్ ఫండ్స్ పన్ను ప్రయోజనాలతో లాక్-ఇన్ పీరియడ్తో పెట్టుబడులు ప్రోత్సహిస్తాయి. మ్యూచువల్ ఫండ్ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వైవిధ్యీకరణ ద్వారా రిస్క్ను తగ్గించవచ్చు. ప్రొఫెషనల్ నిర్వహణతో మార్కెట్ నిపుణుల సలహా పొందవచ్చు. నగదు మార్పిడి అవకాశం ఉండటం వల్ల ఎప్పుడైనా డబ్బు ఉపసంహరించుకోవచ్చు. చిన్న మొత్తాలతో 500 రూపాయల నుంచి సిప్ ద్వారా ప్రారంభించవచ్చు. ఎన్ఆర్ఐలు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో రిస్కులు కూడా ఉన్నాయి. మార్కెట్ మార్పులతో విలువలు పడిపోవచ్చు. ఎక్స్పెన్స్ రేషియో లాంటి ఛార్జీలు లాభాలను ప్రభావితం చేయవచ్చు. సెబీ ప్రకారం పెట్టుబడి ముందు ఆఫర్ డాక్యుమెంట్లు చదవాలి. రిస్క్ ప్రొఫైల్ పరిగణించాలి. కేవైసీ పూర్తి చేసి ఏఎంసీలు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, బ్రోకర్ల ద్వారా స్విచ్చింగ్, లంసమ్ లేదా సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభించవచ్చు. స్విచ్చింగ్ ద్వారా ఒక ఫండ్ నుంచి మరొకటికి మార్చవచ్చు. 2025లో AMFI డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ AMUM 68 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఏప్రిల్ 2019లో 24.78 లక్షల కోట్ల నుంచి 175% పెరిగింది. మంత్లీ సిప్ ఇన్ఫ్లోలు 3,000 కోట్ల నుంచి జనవరి 2025లో 26,400 కోట్లకు చేరాయి. రీటైల్ పెనిట్రేషన్ 3.6%, 2047 నాటికి 15% పెంచాలని లక్ష్యం. ఫైనాన్స్ యాక్ట్ 2024 ప్రకారం డెట్ ఫండ్స్ పన్ను నియమాలు మారాయి. 65% డెట్లో పెట్టుబడి చేసే స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ పై షార్ట్ టర్మ్ గెయిన్స్ స్లాబ్ రేట్ ప్రకారం పన్ను ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ పై లాంగ్ టర్మ్ గెయిన్స్ 12.5%. సెబీ మ్యూచువల్ ఫండ్స్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ 2025 ద్వారా మరిన్ని రక్షణలు అందించారు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చిన్న పెట్టుబడిదారులు కూడా వికసిత భారత్కు దోహదపడవచ్చు. రిస్క్లను అర్థం చేసుకుని దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడి పెట్టండి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ మరోసారి తడబడ్డాడు. గోవా వేదికగా జరుగుతున్న చెస్ వరల్డ్ కప్లో ప్రపంచ ఛాంపియన్షిప్ గుకేష్కు జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ స్వాన్ చేతిలో 3వ రౌండ్లో ఓటమి పాలయ్యాడు. చెస్ ప్రపంచ కప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన ఈ భారత స్టార్ 3వ రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి గేమ్ను డ్రా చేసుకున్న గుకేష్ రెండో గేమ్లో 55 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. మరోవైపు తెలుగు తేజాలు అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ జోరు కొనసాగింది. వీళ్ళిద్దరూ 4వ రౌండ్కు దూసుకెళ్లారు. మరోవైపు ప్రజ్ఞానంద, ప్రణవ్ కూడా 4వ రౌండ్ చేరారు. కాగా భారత చెస్లో గ్రాండ్ మాస్టర్ల సంఖ్య సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. తాజాగా రాహుల్ విఎస్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాడు. ఈ ఘనత అందుకున్న 91వ భారత ప్లేయర్గా రాహుల్ నిలిచాడు. ఫిలిప్పీన్స్లో జరిగిన ఏషియన్ వ్యక్తిగత ఛాంపియన్షిప్లో ట్రోఫీ గెలిచిన 21 ఏళ్ల రాహుల్ ఈ క్రమంలో చివరి గ్రాండ్ మాస్టర్ నార్ను అందుకున్నాడు. 2021లో అతడు ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. భారత ప్లేయర్ గ్రాండ్ మాస్టర్ కావడం 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవలే ఏఆర్ ఇల్లంపార్తి గ్రాండ్ మాస్టర్ హోదా అందుకున్నాడు.
నవంబర్ ఆరంభంలోనే చలి పంజా విసురుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి నుంచే చలి తీవ్రత మొదలైన నిన్న రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఓవైపు వర్షం, మరోవైపు చలి తీవ్రత పెరగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. నమస్కారం. నేటితో తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు 2 ఏళ్లు. ఉచిత బస్సు సహా అనేక హామీలు అమలు చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందని వెల్లడి. తుది అంకానికి చేరిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. సాయంత్రంతో ముగియనున్న గడువు. బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న అన్ని పార్టీల నేతలు. బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోక తప్పదన్న హరీష్ రావు. రాష్ట్రంలో ప్రజలందరూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్న మాజీ మంత్రి. జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు అధికార పార్టీతోనే పరిష్కారం అవుతాయన్న మంత్రి సీతక్క. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసే పార్టీలను ఓడించాలని పిలుపు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శ. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో గుకేష్కు ఎదురుదెబ్బ. 3వ రౌండ్లో ఇంటిదారి పట్టిన ప్రపంచ ఛాంపియన్. 4వ రౌండ్కు చేరిన అర్జున్, హరికృష్ణ, ప్రజ్ఞానంద, ప్రణవ్. నవంబర్ ఆరంభంలోనే వణికిస్తున్న చలి. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు. సింగిల్ డిజిట్కు పడిపోయే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.